కర్నూలు జిల్లా హలహర్విలో కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతిపై మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దాడికి పాల్పడ్డాడు. తాము చెప్పిన వ్యక్తులనే పనిలో చేర్చుకోవాలంటూ దురుసుగా ప్రవర్తించాడని ప్రిన్సిపల్ ఆరోపించింది. తన పరిధిలో లేదని చెప్పినా వినకుండా టీడీపీ నేత మారుతి బూతులు తిడుతూ దాడి చేశాడని ప్రిన్సిపల్ పద్మావతి వాపోయింది. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ టీడీపీ నేత మారుతిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన స్కూల్కి ఎందుకు వచ్చినాడు అనే విషయం ఏంటంటే గత 15 రోజుల నుంచి ఒక వాచ్మెన్ పోస్ట్ అనేది మన దగ్గర వేకెంట్ ఉంది. కానీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని పైన మా అధికారులు జీసీడో మేడం గారి పర్మిషన్తో ఒక డైలీ వేజ్ కింద ఒక 6,000 జీతంకి పనిచేసే ఒక వ్యక్తిని నేను వాచ్మెన్గా పెట్టుకున్నాను. కానీ ఆయన ఒక 15 రోజుల నుంచి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోవద్దండి, మీరు తీసేసి మాకు ఇష్టం వచ్చిన వాళ్ళను మేము పంపించిన వాళ్ళనే మీరు పెట్టుకోండి అని నా మీద ప్రెజర్ తెస్తూ ఉన్నాడు. ఈ విషయం నేను జిల్లా అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. అయితే ఈ ప్రాసెస్ ఇంకా జరుగుతుండగానే వాళ్ళకు నేను ఎటువంటి మాట ఇవ్వకోకున్నట్ల ఇది ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాము, కొంచెం నాకు టైం ఇవ్వండి అని అడిగాను. అయినా కూడా ఈ మధ్యలోనే ఆయన ఆవేశంతో నా పైన దాడి చేసి ఉన్నాడు. నుంచి తొలగిస్తాము, మా మాట ఎందుకు వినడం లేదు, మేము చెప్పిన మాట ఎందుకు వినడం లేదు, నా ఫోన్ కాల్స్ ఎందుకు ఎత్తడం లేదు అంటూ దురుసుగా ప్రవర్తిస్తూ నా మీద దాడికి దిగాడు. అయితే నేను ఫోన్ తీసుకొని వీడియో రికార్డ్ చేయడానికి వస్తూ ఉంటే నా చేతిలో నుంచి ఫోన్ కూడా లాక్కున్నాడు. ఇలా దాడి చేయడం జరిగింది. అప్పుడు ఆ దాడి చేసే విషయంలో కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒక 2-3 మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు, ఒక 2-3 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒక 2-3 స్టాఫ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆడ మనిషి అని ఆలోచించకుండా నా మీద దాడి చేశాడు.